మదనపల్లె ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు. మదనపల్లెలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ విద్యాసాగర్ హెచ్చరించారు. నిన్న రాత్రి మదనపల్లెలో అయ్యప్ప మాలధారునిపై ఓ యువకుడు దాడి చేశాడు. బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవ చేశారని అన్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ఎవరెవరు గొడవలో ఉన్నారో గుర్తిస్తున్నామన్నారు. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఎస్పీ తెలిపారు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటన తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్ లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది ఈ గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు. దీంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్ గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నెట్ లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది, దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి. కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరకు వచ్చి ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తీసుకొచ్చి ఒక 50 మందిని 100 మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యం మత్తులో కూడా అక్కడ గొడవ చేసిన ఇది కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్ ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం. ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు. ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ రీజన్.